అందరికీ వందనాలు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆన్లైన్లో తాహిర్, శోభా సిస్టర్, తర్వాత రహీమున్నీసా సిస్టర్, తర్వాత హేలా నలుగురు వచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఇక్కడ ఉషా సిస్టర్ 5 వచ్చారు. చాలా సంతోషం. అయితే మా కోరిక మేరకు ఎండాకాలం అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో వచ్చేవాళ్ళు కనీసం నెలకొకసారైనా మమ్మల్ని చూడటానికైనా వైఎంసీ ప్రార్థనకి, నెలకొక ప్రార్థనకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని ఏమి నేను బలవంతంగా రమ్మని చెప్పట్లేదు. మీ యొక్క అనుకూల వాతావరణం బట్టి రావడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్తా ఉండండి. ఎందుకంటే సంఘము విస్తరించాలి అంటే సంఘం అంతా పనిచేయాలి. కాబట్టి పెంతెకోస్తు పండుగ సందర్భంగా మనందరం కూడా ఆత్మీయంగా బలపడి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ చాలామంది పెంతెకోస్తు పండుగని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది మన సంఘస్థులు. కొంతమంది చెప్పడం, గతంలో మన సంఘంలో ఈ పండుగ జరగలేదు కదా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దానికి నేను బాధ్యుడు కాదు. నేను నడుపుతున్న సంఘానికి నేను బాధ్యుడు అవుతాను. వేరే వాళ్ళు నడిపిన సంఘానికి నేను బాధ్యుడు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ప్రతిభలో తేరా అబ్రహాం గారి దగ్గర చిన్నప్పటి నుంచి నేను ఈ విశ్వాసంలో బలంగా ఎదిగిన వ్యక్తిని. ఆ తర్వాత నేను యవన ప్రాయంలో అంటే ఒక 23 ఇయర్స్ ఆ ఏజ్లో ఆ ప్రాంతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ దేవజన గారు నడిపే సంఘంలో నేను రెగ్యులర్గా ప్రార్థనలకి అటెండ్ అయ్యేవాడు. ఆ విధంగా మా పూర్వీకులు నడిపిన క్రమాలు మొదటి నుంచి బాగా ఫాలో అవుతున్న వ్యక్తిగా నేను దృఢంగా చెప్పగలను. కాబట్టి పండుగలను ఆచరించడం అనేది మనకి మేలుకరం, ఆశీర్వాదకరం. ఇంకోటి ఏమిటి, ఈ యొక్క పెంతెకోస్తు పండుగ నాడు దేవుని సంఘము ఏర్పడింది. పండుగ యొక్క ప్రారంభమైన రోజు కాబట్టి మనము ఆ పండుగని బహు ఘనంగా ఆచరించాలి, లోకానికి తెలియజేయాలి. మరి ముఖ్యంగా క్రైస్తవ సహోదరులకి ఎక్కువగా తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఏమవుతుంది, సువార్త యొక్క లక్ష్యము, ఆబ్జెక్ట్ ఆఫ్ గాస్పెల్. సువార్త యొక్క లక్ష్యం ఏంటి? సువార్త యొక్క లక్ష్యము చెప్పండి ఎవరన్నా. వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ గాస్పెల్? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ గాస్పెల్? లోకమంతటికి సువార్తను ప్రకటించాలి. కాబట్టి మన చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు సువార్త తెలియని వాళ్ళు. చాలామంది క్రైస్తవులకి బైబిల్లోని సత్యాలు తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలియజేయవలసిన బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. కాబట్టి మనం దాదాపుగా ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి మనం మొదలుపెట్టింది 2014, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల్లో సుమారుగా సంవత్సరానికి 50 సబ్బాతులు చొప్పున 500 సబ్బాతులు, 500 ప్రసంగాలు నేను చేసి ఉంటాను. అదేవిధంగా సంవత్సరానికి 7 పండుగల చొప్పున 10 సంవత్సరాల్లో 7 పండుగల చొప్పున 70 పండుగ ప్రసంగాలు చేసి ఉంటాను. అంటే సుమారుగా ఎన్నవుతుంది, 570 ప్రసంగాలు నేను చేసినప్పుడు దాని ప్రభావం కొంతన్నా ఉండాలి సమాజంలో. మరి అది ఎంత ఉందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ప్రయాసపడుతున్నా, నా వంతు నేను కృషి చేస్తున్నా. ఇంకా మనము చేయగలిగింది మనం చేయాలి. ఎందుకంటే బయటకు వెళ్ళి కూడా ఫీల్డ్ వర్క్ చేయాలి. ఫీల్డ్ వర్క్ చేయాలంటే దానికి కావాల్సిన వసతులు, కొన్ని వనరులు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి సువార్తని మనము ప్రకటించడానికి అందరూ ప్రకటించాల్సిన అవసరం లేదు. అందరూ ప్రకటించాల్సిన అవసరం లేదు. మెస్సయ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు శిష్యులు ఏం చేసేవాళ్ళు? జనాల్ని సమకూర్చేవాడు, అక్కడ అవసరమైన పనులు చేసేవాడు. కాబట్టి అక్కడ సంఘకారి లేదా నాయకుడు అక్కడ సువార్త పరిచయాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సంఘస్థులు దానికి కావలసిన మిగతా అంశాల్లో
వారు ఎవరు చేయగలిగే పనిని ఎవరికి ఇచ్చిన తలాంతుని వాళ్ళు సద్వినియోగం చేసినప్పుడు ఏమవుతుందండి? ఆ కార్యము విస్తరిస్తుంది, సంఘము విస్తరిస్తుంది. కాబట్టి ఈ యొక్క పెంతెకోస్తు పండుగ సందర్భంగా మనం కూడా సంఘాన్ని వీలైతే ఎక్కువగా విస్తరించడానికి, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం. మనము డిక్లరేషన్ ఆఫ్ డిపెండెన్స్, మానవుడు స్వేచ్ఛాయుతంగా జీవించాలని కోరుకుంటాడు. మానవుడు ఎంతసేపు ఏం చేస్తాడు? దేవుడి యొక్క మాట ప్రకారము ఉండాలని కోరుకోడు. 10 ఆజ్ఞలు బ్రహ్మాండంగా చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమిటో చిన్న అబద్ధం ఆడితే ఆ మాత్రం దేవుడు క్షమించడా? మళ్ళీ నెపం ఎవరు వేస్తారు? ఎవరి మీద వేస్తాము నెపం ఎవరి మీద వేస్తామండి? దేవుడి మీద వేసేస్తాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆనవాయితీ అలాగే దగ్గర నుంచి మొదలైంది. నువ్వే కదా ఇచ్చింది నాకు భార్య, నేనేమో ఇమ్మన్నా? నాకు మొత్తం ఇద్దరు కలిగి చేసి నా పగడేమి తీసి తయారు చేసి వచ్చి ఇప్పుడు తీసుకొచ్చావు. నేనేమో అడిగానా? ఆమె తీసుకొచ్చి ఇచ్చింది పళ్ళు నేను తినేసాను. అవ్వమ్మ చెప్తే ఏమంటుంది? అవ్వమ్మ సర్పము అని ఉంది. అక్కడ వాస్తవానికి అక్కడ అపవాది ఒక పురుషుల రూపంలోనే కనపడతాడు అవ్వమ్మ. ఇక్కడ ట్రాన్స్లేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి అపవాది అక్కడ వేరే వాళ్ళు చెప్పిన మాటని వినటం, నన్ను అపవాది మోసం చేసేసిందేమా అంటే, అపవాది వేరే వాళ్ళు చెప్పిన మాట వినమని నీకు చెప్పారా? కాబట్టి మనము చాలాసార్లు దేవుడిని మోసం చేయాలని చూస్తాము, దేవుడి మీదే నెపము వేయాలని చూస్తూ ఉంటాము. కాబట్టి మొదటిగా మెస్సయ్య మనకు నేర్పించింది ఏమిటండి? మన పాపాలను మనం ఒప్పుకోవాలి. వన్ షుడ్ యాక్సెప్ట్ హిస్ ఆర్ హర్ సిన్స్. మన పాపాలను ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. అది లేకుండా మనము దేవుడి బిడ్డలుగా రక్తంతో యేసు రక్తము కడగబడాలి, యేసు రక్తం కడగబడాలని ఎట్లా కడుగుతుంది? పాపాన్ని ఒప్పుకోకుండా మెస్సయ్య రక్తం చేత మనం కడగబడమనే వాస్తవాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనము పాపాన్ని ఒప్పుకోవడం అనేది మొదటిగా మనం గ్రహించాలి. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఇక్కడ చాలా వాక్యాల్లో కూడా మనము ఒక సబ్జెక్టు ఏ భాషలో రాయబడిందో ఆ భాష యొక్క ప్రభావం కూడా ఆ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఒక అంశాన్ని ఏ భాషలో రాస్తామో భాషా ప్రభావం ఉంటుంది. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏ భాషలో రాయబడింది? కొత్త నిబంధన ఎవరు చెప్పారు? కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. నేను చెప్పలా, ఒరిజినల్గా రాయబడింది హీబ్రూలోనే, కానీ దాని ట్రాన్స్లేషన్ గ్రీకులో చేశారు. కానీ ఒరిజినల్ హీబ్రూ స్క్రిప్ట్స్ మాయం చేశారు. మనకు అందుబాటులో ఉన్న ఇప్పుడు ఏంటి? గ్రీకు బైబిల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఒరిజినల్ స్క్రిప్ట్స్ నూతన నిబంధనలో ఒరిజినల్ స్క్రిప్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఏంటంటే గ్రీక్. ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు చెప్పాను నేను, ఇప్పుడు పుస్తకం రాయాలంటే ఏ భాషలో రాస్తావు? మాతృభాషలో రాస్తాం, మన సొంత భాషలో రాస్తాం, తెలుగు భాషలో రాయడానికి ప్రయత్నం చేయగలరు. కాబట్టి ఇంకోటి హీబ్రూ భాష అది దేవుడి భాష. చాలామంది దేవ భాష అనే ఒక భాష గురించి చెప్తూ ఉంటారు. ఆ పేరు నేను చెప్పలేదు. దేవ భాష, దేవ లిపి అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారము దేవుడి యొక్క భాష ఏమిటి? హీబ్రూ భాష. అబ్రహాం గారు ఏ భాషలో మాట్లాడాడు? హీబ్రూ భాష మాట్లాడాడు.
నోవహు గారు హీబ్రూనే, ఆదాము హీబ్రూనే. కానీ తర్వాత మరి మారిపోయింది. ఎప్పుడు జలప్రళయం తర్వాత ఏమైపోయినాయి? భాషలు తారుమారైపోయినాయి. అనేక భాషలు వచ్చింది. సుమారుగా 70 భాషలు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ భాషల గురించి అనేక అంశాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ చాలా అద్భుతమైన అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ అపోస్తలుడైన పౌలు సామాన్యుడైన సేవకుడు కాదు. ఆయన ఎంతో ఒక ప్రొఫెసర్. ఈ రోజున చాలామంది సువార్థికులు సువార్త చెప్తూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ చదువుకున్నవాడు సువార్త ప్రకటించవచ్చు, 10th క్లాస్ చదువుకున్నవాడు ప్రకటించవచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ప్రకటించవచ్చు, డిగ్రీ వాళ్ళు చేయొచ్చు, పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్ చేసిన వాళ్ళు, థియాలజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటించే అవకాశము వెసులుబాటు వాళ్ళకు ఉంది. అది తప్పేమీ కాదు. కానీ ఇక్కడ వాక్యంలో నిష్ణాతులైన వాళ్ళు కొందరే ఉంటారు. పండితులు కొంతమందే ఉంటారు, అందరూ పండితులు కాదు. కాబట్టి సబ్జెక్టులో చాలా లోతుగా స్టడీ చేసి అసలు ఆ వాక్యం యొక్క భావం ఏంటి, ఒక వాక్యం తీసుకుంటే కొన్ని రోజులు ప్రసంగం చేయొచ్చు ఒకే ఒక వాక్యంతో. అలా నేను మన కరోనా టైంలో చాలా ప్రసంగాలు చేశాను. ఒకే మాటతో చాలా ప్రసంగాలు వెళ్ళి. ఉదాహరణకి దావా, హీబ్రూలో దావా అంటే ఏంటి? గ్రీకులో లోగోస్. పోనీ మీకు తెలియడం కోసం గ్రీకులో లోగోస్ అంటారు, వాక్యము. తెలుగులో వాక్యము, ఇంగ్లీష్లో ద వర్డ్. వర్డ్, దావా, లోగోస్, వర్డ్. ఈ 4 భాషల్లో కనుక మనం తీసుకుంటే వాక్యము అని మన భాషలో మనం మాట్లాడితే దాని యొక్క లోతైన భావాలు మనకు అంతగా తెలియవు. అదే కొద్దిగా ఇంగ్లీష్లోకి వెళ్ళి వర్డ్ అనే పదాన్ని గురించి ఆ ఇంగ్లీష్ డిక్షనరీలో కనుక మనం బాగా డీప్గా స్టడీ చేస్తే కొంత దాని భావం కొద్దిగా మనకు అవగాహన. అదే లోగోస్ అనే పదంలోకి వెళ్ళేటప్పటికి గ్రీకులోకి, ఇక్కడ గ్రీకులోకి వెళ్ళేటప్పటికి లోతైన భావం ఎందుకు వస్తుంది? అక్కడ గ్రీకులో అనేకమైన పండితులు ఉన్నారు. అక్కడ ఆ యొక్క పరిభాష, ఆ భాషని, ఆ మీనింగ్స్ని అనేక రకాలుగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి లోగోస్ అనే పదానికి అనేకమైన భావాలు వర్తిస్తాయి. అలాగే హీబ్రూ భాషలో దావా అనే పదానికి వెళ్తే సుమారుగా నాకు తెలిసి ఆ మీనింగ్స్ చూస్తే ఒక 100 దాకా ఉంటాయి. దావా అనే పదానికి అర్థం దేవుని నోటి నుండి వెలువడేది దావా అంట, ఒక రాయబడింది, ఒక పలుకు. ఈ విధంగా అనేకమైన పదాలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనము ఈ ఇప్పుడు చదువుకున్న భాగాన్ని ఒకసారి మనం చూస్తే పునరుద్ధానం గురించి ఆయన చెప్తున్నాడు. పునరుద్ధానం గురించి చెప్తే ఏమన్నాడంటే 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా లేపడు. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క దేహము ఎక్కడి నుంచి వచ్చింది? మన యొక్క దేహము ఎక్కడ నుండి వచ్చినది? మట్టి నుంచి, అంటే ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి అంటే ఏంటి? ఈ లోక సంబంధమైనది, భూ సంబంధమైన దాన్ని ఏమంటాము? ప్రకృతి, నేచర్. వాట్ ఈస్ మీన్ బై నేచర్? భూమి, భూమి మీద ఉన్న నీరు, గాలి, దానికి సంబంధించిన ఆ వస్తువులన్నింటి చుట్టుపక్కల 480 కిలోమీటర్ల వరకు ఏముంటుంది? భూమి పైన 480 కిలోమీటర్ల వరకు ఏముంటుందండి? అట్మాస్ఫియర్. ఓకే, ఆక్సిజన్ ఉంటుంది, బట్ యాక్చువల్లీ దాన్ని ఏమంటాము? అట్మాస్ఫియర్, వాతావరణము. ఈ విధంగా పైకి మనం 480 కిలోమీటర్ల పైకి ఏదైనా పారాచూట్ వేసుకున్నాం, లేకపోతే ఏదైనా ఫ్లైట్ వేసుకుని వెళితే 480 కిలోమీటర్ల వరకు వాతావరణం ఉంటుంది. అంటే వాతావరణం ఏమేమి ఉంటాయి? ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇంకా అనేకమైన వాయువులు ఉంటాయి. దానిలో ఆక్సిజన్ మనకి జీవాన్ని కలిగజేస్తుంది. మిగతా వాయువులు మనకి ఉపయోగమే, కానీ మనకి జీవాన్ని ఇచ్చేది మాత్రం ఆక్సిజన్ మాత్రం. అలా పైకి వెళ్తే 480 కిలోమీటర్ల తర్వాత
ఉన్నది ఏముంటుంది? ఒక పొర ఉంటుంది. ఆ పొరని అయోనాస్ఫియర్ అంట. ఆ పొర దానికి ఏముంది? నో అట్మాస్ఫియర్, వాతావరణం ఉండదు, అక్కడికి గాలి ఉండదు. అందుకని ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు? పైకి వెళ్ళినప్పుడు సిలిండర్లో గాలి నింపుకుని ఆక్సిజన్ నింపుకుని పెడతారు. కాబట్టి ఇక్కడ ప్రకృతి సంబంధమైనది ఈ దేహం ఏంటి? భూ సంబంధమైనది. భూమిలోని ఎన్ని ఉన్నాయి మూలకాలు? భూమిలో మూలకాలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు మనకు తెలిసిన అకాడమిక్ కెమిస్ట్రీ 108 మూలకాలు ఉన్నాయి మేము చదువుకునేటప్పటికి. మరి ఇంకేమైనా కొత్త ఈ మధ్యలో వచ్చినాయేమో నేను చూడాల. సుమారుగా 108 మూలకాలు ఉంటాయి. కాబట్టి మన దేహంలో చాలా మూలకాలు ఉంటాయి, మనకు తెలియదు. ఈ మూలకాలు ఆ పరిమాణం తగ్గితే డాక్టర్ ఏం చేస్తాడు? దానికి సంబంధించిన మందులు లేదా ఆ ఏమి ఇస్తాడు. ఉదాహరణ పాలు బాగా తాగండి అంటారు. పాలలో ఏముంటుంది? కాల్షియం ఉంటుంది, ఇంకా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఫ్రూట్స్ తినమంటారు. కాబట్టి భూ సంబంధమైన ఈ దేహానికి పోషించబడాలి అంటే భూమి నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలు కావాలి. కాబట్టి ఇక్కడ 44 వచ్చి ఏమంటుంది? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి. విత్తబడి అర్థం ఏంటి? భూమిలో నాటబడి. భూమిలో నాటబడాలి. విత్తనము మొలకెత్తాలంటే భూమిలో నాటబడాలి. కాబట్టి మన యొక్క దేహము దేవుడిచ్చిన ఆలయం, దేవుడిచ్చిన ఒక గిఫ్ట్, బహుమానం. మన దేహం భూమిలోంచి రాలేదు, కేవలం ఆదాం గారి దేహం మాత్రమే భూమిలోంచి వచ్చింది. ఆ దేహంలో నుంచి బై ప్రొడక్ట్స్ మన అన్నీ కూడా పునరుత్పత్తులు. కాబట్టి ఆ దేహము తిరిగి మహిమ శరీరముగా మారాలి అంటే ఏం జరగాలి? అది భూమిలో మళ్ళా నాటబడాలి. వాక్యం చెప్తుంది. అంటే మరణించాలి. కానీ వాస్తవంగా మానవ యొక్క జీవితము మరణించాలని దేవుడు తయారు చేశాడు అంటే లేదు. మానవుడే మరణాన్ని కూడా తెచ్చిపెట్టుకున్నాడు, పాపం వల్ల మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. కానీ తిరిగి పాపాన్ని జయించి మహిమ శరీరముగా రూపాంతరం చెందాలి అంటే ఈ దేహము ఏమవ్వాలని? ప్రకృతి సంబంధమైన ఈ దేహం విత్తబడాలి. భూమిలో విత్తబడిన తర్వాత ఏమవ్వాలి? ఆత్మ సంబంధమైన శరీరముగా ఇది మళ్ళా లేకపోవడాలి. ఈ ఆత్మ సంబంధమైన శరీరముగా ఎలా మారుతుందో 52వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. మనకి పరలోకం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని చూస్తాం. నీకు నాకు తెలిసే విషయాలు పరలోకంలో ఏముంటాయో మనకు తెలుస్తాయా? మీ కొరకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాము అని చెప్పాడు. అక్కడ ఏముంటాయో ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు. అక్కడ యొక్క పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ పరిస్థితులు కూడా మనకు సరిగ్గా తెలియదు. ఇక్కడ మన విషయం ఇక్కడ కనుక చూస్తే ఏమిటి? ఇక్కడున్న ఒక అంశము ప్రకృతి సంబంధమైన శరీరముగా మనం ఉన్నాము. కాబట్టి ఆత్మ సంబంధమైన ఒక శరీరం ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఏమిటి అనేది మనకు అర్థం కాకుండా ఎవరి ఇష్టానుసారంగా మనము అన్వయించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉదాహరణకి అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వస్తారు. దేవదూతలు వాళ్ళు అలా ఒకసారి వచ్చి ప్రత్యక్షం అవుతారు. అబ్రహాం గారితో మాట్లాడుతూ వాళ్ళు ఏమవుతారు? ఒకసారి అంతర్ధానం అయిపోతారు. అంటే ఇక్కడ వాడు ఆత్మస్వరూపం నుండి శారీరక స్వరూపంలోనికి రూపాంతరము చెందుతారు. శరీర స్వభావం నుంచి ఆత్మస్వరూపంలోనికి మార్పు చెందుతారు. ఇది ఎవరికి అవకాశం ఉంది? దేవదూతలకు ఉన్న అవకాశం, మనకు లేదు. కానీ మన యొక్క శరీరము ఆత్మ సంబంధమైన శరీరముగా ఎప్పుడు మారుతుంది? మెస్సయ్య 2వ రాకడలో మారుతుంది. కాబట్టి 45వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. కాబట్టి ఈ 2 శరీరాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ఈ 2 గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటాడు? ఆదాము అనబడే మొదటి మనుష్యుడు
జీవించు ప్రాణి. హయీం అంటాం, హయీం. ఆదాము మొదటిగా జీవించు ప్రాణి. ఈ భూమి మీద మొట్టమొదటి ప్రాణి ఎవరండి? జీవించు ప్రాణిగా ఉన్నాడు. అటు తర్వాత మనమందరం కూడా ఆయనలో నుంచి బయటకు వచ్చాం. మనం సొంతగా రాలేదు, మనం ఎక్కడ కూడా ఆయనలో నుంచి మనం వచ్చిన వారమే అనే విషయాన్ని మనము మొదటిగా గమనించాలి. ఎన్నో వచ్చిన మనకు 45 ఇంగ్లీష్లో కూడా చూస్తాం. ద ఫస్ట్ మ్యాన్ ఆడమ్ వాజ్ మేడ్ ఏ లివింగ్ సోల్. జీవించే ప్రాణిగా తయారయ్యేవాడు. ఆయన మరణించే వారిగా లేడు. హీ వాజ్ ఎ లివింగ్ సోల్. ఆయన సృష్టి జీవించే వారిగా సృష్టించబడ్డాడు. తర్వాత అక్కడ ఉన్న చదువుతున్నాను. ద లాస్ట్ ఆడమ్ వాజ్ మేడ్ ఏ క్వికరింగ్ స్పిరిట్. ద లాస్ట్ ఆడమ్ వాజ్ మేడ్ ఏ క్వికరింగ్ స్పిరిట్. చివరి ఆదాము, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. ఆయన జీవించే వారిగా సృష్టించబడ్డాడు. ఆదాము జీవించే వారిగా సృష్టించబడ్డాడు. కానీ రెండవ ఆదాముగా ఉన్న యెషువా మెస్సీయా జీవాన్ని ఇవ్వగలుగుతాడు. హీ కెన్ గివ్ ద లైఫ్. ఆదాము జీవిస్తున్నాడు, మనము జీవిస్తున్నాం. కానీ మెస్సీయాకి మనకి తేడా ఏంటి? ఆయన జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఆయనలో ఉండే గొప్పతనాన్ని మనం గ్రహించాలి. మొదటి ఆదాము కేవలం జీవిస్తాడు, కానీ ఈయన ఇతరుల్ని జీవింపజేస్తాడు. కాబట్టి ఆ 52వ వచనంలో కనుక చూస్తే అక్కడ కడబూరం రోగానే ఏమవుతుంది? క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది అని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా 52వ వచనంలో చెప్తాడు. ఇన్ ఎ మూమెంట్, ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. చూడండి ఎంత అద్భుతంగా రాయబడిందో. ఇన్ ఎ మూమెంట్, ఒక రెప్పపాటు క్షణంలో, అట్ ద లాస్ట్ ట్రంప్, ఆ కడబూరం మ్రోగినప్పుడు, ద ట్రంపెట్ షల్ సౌండ్ అండ్ ద డెడ్ షల్ బి రైజ్డ్ ఇన్కరప్టిబుల్. మరణించిన వీళ్ళందరూ కూడా పాపము లేని వారిగా లేస్తారు. అండ్ వీ షల్ బి చేంజ్డ్. వీళ్ళు ఏమవుతారంట? మార్పు చెందుతారు. ఆ ఒక క్షణంలో మార్పు చెందుతారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము మెస్సయ్య జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. మన ఆదాము హవ్వలు చేసిన తప్పుల్ని మనము గ్రహించాలి. మనము జీవించే ఆత్మలుగా ఉన్నాము, కానీ మెస్సయ్య చెప్పిన విధానంలో కనుక మనం జీవిస్తే మనల్ని ఆయన జీవింపజేస్తాడు. కాబట్టి మనము శేషించిన వారిగా ఉండాలి, మనం ఉండాలని దేవుని ఏర్పాటు. ఇక్కడ మనము ఇంతకుముందు చదువుకున్నాము యోహాను సువార్తలో. అక్కడ అందరూ రక్షణ పొందరు, కొందరు మాత్రమే రక్షణ పొందుతారు. ఏమిటండి? రక్షణ పొందేది కొందరు మాత్రమే. కాబట్టి అందరికీ రక్షణ ఉండదు. ఆ రక్షణ పొందే వారిని ఏమని చెప్తున్నాం? మనం ఏమని పిలుస్తున్నాం? రెమినెంట్ పీపుల్ అంటాము. ఏమంటాము? శేషించిన జనాంగము. కాబట్టి మనము ఆ శేషించిన జనాంగముగా ఉన్నామా లేదా? కాబట్టి కడపటి ఆదాముగా ఉన్న ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని వెంబడించాలి. కాబట్టి మనము ఈ యొక్క కడపటి ఆదామును కోరిన వారిగా ఉండాలి అని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంగమందు 17:21.
యోహాను 17:20. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. కాబట్టి ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏమిటంట? తర్వాత కూర్చోండి. తర్వాత ఏంటి? తర్వాత లోకం ఏం చెప్తుంది? త్రియేక దేవుడు. ఈ త్రిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో లేదు ఎక్కడ కూడా. కానీ చాలామంది బైబిల్లో ఉన్నట్టుగా సృష్టించేస్తున్నారు. వాస్తవంగా భారతదేశంలో ఉన్న ఇక్కడ మతాల్లో ఆ అంశాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా గ్రీకు మతాల్లో కూడా ఆ త్రిత్వాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా రోమన్స్ ఆచరించిన మతాల్లో కూడా త్రిత్వాన్ని గమనిస్తాం. కానీ ప్రపంచంలో 3 చోట్ల ఈ త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. ఆ త్రిత్వాన్ని ఏం చేశారు? క్రైస్తవ మతంలోనికి తీసుకొచ్చి ఇప్పుడు దాని మీదే బేస్ అయ్యి క్రైస్తవ మతం నడుస్తుంది. కానీ ఇక్కడ మనం ఈ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. ఇక్కడ తండ్రి ఎక్కడ ఉన్నాడు, కుమారుడు ఎక్కడ ఉన్నాడు? 17వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ఏం చేశాడండి? ఆకాశం వైపు చూశాడు. తండ్రి నా గడియ సచ్చి. తండ్రి ఆయన పక్కన ఉన్నాడా? ఆయన లోపల ఉన్నాడా? ఆయన ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు తండ్రితో. తర్వాత ఏమన్నాడు ఆయన? నీవిచ్చే నిత్య జీవము సర్వ శరీరుల మీద అందరికీ అందజేయాలి అని చెప్తున్నాడు. సర్వ శరీరులకి నిత్య జీవం అందజేయబడాలనేది ఆయన కాన్సెప్ట్, ఆయన ఉద్దేశం. 3వ వచనం చూడండి. 3వ వచనం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును. ఏమిటండి? ఏమిటి మొదట? అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును అంటే అర్థం ఏంటి? అద్వితీయ సత్యదేవుడు అంటే అర్థం ఏంటి? ఎన్నో వచ్చిన? 3వ వచనం. The only true God, the only true God అన్నాడు ఇంగ్లీష్లో. చదువు. అద్వితీయ అంటే ఇంకొకరు లేరు, ఆయన ఒక్కడే దేవుడు. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. నీవు పంపిన అదేంటి చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక. ముగ్గురు ఒకటే కదా. ఒకటే అయితే తండ్రి ఎలా పంపుతాడు, కుమారుడు ఎలా వస్తాడు? ఇది సాక్షాత్తు ఈ మాటలు మాట్లాడేది ఎవరు? కుమారుడు. నీవు పంపిన కుమారుడు అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమో చూడండి. అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఎటర్నల్, దట్ దే మైట్ నో ది ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్